నాన్న ఒక భక్తురాలు వస్తుంది. పురాణ కాలక్షేపానికి రావడానికి ఎంత ఆలస్యమైంది ఏమిటి మనోరంజితం? ఆలస్యమైందండి. ఎప్పుడు ఆలస్యమేనా? అబ్బబ్బా, అదేం ప్రశ్న అన్న? ఆవిడికి ఎన్నెన్నో పనులు ఉంటాయి, ఎక్కడెక్కడికో వెళుతుంది. మనకెందుకు చెప్పున్నామా? ఎందుకు శ్రోతలు లేకుండా ఎందుకురా చించుకుంటావు? ఒక శ్రోత వచ్చిందిగా, ఇక మోత పుట్టిస్తా. ఏమిట్రా అది? పద్యం అన్న, పద్యం. కాసే, నువ్వు త్వరగా వెళ్ళి పురాణ కాలక్షేపానికి మన ధర్మకర్తను పిలుచుకుని రారా. వస్తాం పదం అంటారు, వచ్చు. కాస్త ఆలస్యమైనా సరే వాళ్ళని వెంట పెట్టుకుని తీసుకురా. అనవసరంగా తొందర పెట్టావంటే నడవలేక కుంటలేక బద్ధకం ఎక్కువయ్యి వాళ్ళు బాధపడతారు, నిన్ను బాధ పెట్టారు. అందుచేత కాస్త ఆలస్యమైనా సరే వాళ్ళని వెంట పెట్టుకురా పో. బొట్టు కాడి కూడా తీసుకెళ్ళమంటారా నాన్న? బొట్టు కాటుగా ఎందుకురా? ఇదేనా పెండ్లా పేరంటమేనా? సరేనన్న. నాన్న ఒక చిన్న. ఏమిట్రా అది? ఏమీ లేదు. ఇందాక నేను వెళతానంటే మీరు వెళ్ళొద్దంటది, ఇప్పుడు మీరు వెళ్ళమనుకుంటే నేను వెళ్ళమనుకుంటుంది. ఎందుకో నీకెందుకో అచిక ప్రసంగి. అది అంతేరా? అంతేనంటే అంతేరా? అంతే అంతే అంతేలే. మీ అబ్బాయి చాలా మంచివాడండి. మంచివాడే మనం. అది సరే కానీ ఆనాడు దేవాలయంలో ముద్దులు అలుగుచ్చు వయ్యారంగా బంగారు లేడీలా నాట్యం చేస్తుంటే ఏకాంతంగా నీ అందం కన్నులారా తిలకించు భాగ్యం నాకు లభించలేదు. ఏది తాళం? తాళం వేయాలి నా పాటలు, లోకం ఊగాలి నాటలు. తాళం వేయాలి నా పాటలు, లోకం ఊగాలి నాటలు. లలలా 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 లలలా. పొంగే సెలయేరు నా వయసు, విరిసే విరగాది నా సొగసు. పొంగే సెలయేరు నా వయసు, విరిసే విరగాది నా సొగసు. ఊరించే ఊగించే సరసాలు చాలించరా, ఊరించే ఊగించే సరసాలు తేలించరా. తాళం వేయాలి నా పాటలు, లోకం ఊగాలి నాటలు. లలలా 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 లలలా. తొలగే నా పైట నీ మోహంలో, ఊగే నా మేను నీ మైకంలో. తొలగే నా పైట నీ మోహంలో, ఊగే నా మేను నీ మైకంలో. మురిపించే మై మరపించే సరదాలు చాలించరా, మురిపించే మై మరపించే సరదాలు చాలించరా. తాళం వేయాలి నా పాటలు, లోకం ఊగాలి నాటలు. లలలా 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 లలలా. నాన్న
ఏమి లేదురా, నాట్యంలో ఒక భంగిమ మర్చిపోతాను. నేర్పుతున్నారా నాన్నగారు? ఈ భంగిమలు మీకు తెలుసా? తెలీదు. ముప్పోట్ల పులిహార దద్దోదంటే తెలుసు. రే కాసే, అవతల ధర్మకర్తల పనులున్నాయి, పురాణం ప్రారంభించు. అలాగే నాన్న. నాన్న ఎక్కడి నుంచి ప్రారంభించమంటారు? నిన్న ఎక్కడ ఆఫ్ చేశామో అక్కడ నుండి ప్రారంభించరా. ఆడవాళ్లకు నీతులు. అనిదిగల గంట ఆగదో వీక్షించునతివా, మరుజన్మమున ఏర్పడు మెల్లకన్ను, ఈసున సవతిని ద్వేషించు లలితాంగి, గోబలై జనించు కూటరమునా. అందరూ శ్రద్ధగా వింటున్నారా? వింటున్నా సరే, ఏమైనా బోధపడిందా అని? నాకు బోధపడింది నాన్న. నీకు సరే, భక్తురాలికి? ఓహో, భక్తురాలికా? అయితే మళ్ళీ చదవాల్సిందే. అనిగంట ఆగదో వీక్షించునతివా, మరుజన్మమున ఏర్పడు మెల్లకన్ను. మెల్లకన్ను అనగా ఆ యొక్క పురుషుడు ఎంత అందగాడైనప్పటికీ, ఎంత ఆరోగ్యవంతుడైనప్పటికీ అతనిని ఏ స్త్రీలను కడగంటితో చూడకూడదు. అలా చూసినట్లయితే మరుజన్మ స్త్రీ మెల్లకన్నుతో పుట్టునని దాని అర్థము. నాన్న ఒక చీసా. ఏమిటో నీ సందేహం? అవునన్న, సందేహమే. మరైతే ఇప్పుడున్న మెల్లకన్ను ఆడవాళ్ళంతా మగవాళ్ళని చూసిన వాళ్ళేనా? అది అంతేరా. మరి ఆడవాళ్ళను మగవాళ్ళు చూస్తేను? చూస్తే చూసారులేమై, తర్వాత మనం చదువు. ఈసిన సవతిని ద్వేషించు లలితాంగి, ఉభయై జనించు కూటరమునా. కూటరమ్మనగా కోటలో కోటలో కాదురా పండిత పుత్ర, ఆ యొక్క చెట్టు తొర్రలో. త్వరగా నాన్న, నా బుర్ర పని చేయలేదు. నాన్న ఒక చీసా. చిన్న సందేహం అంటావు, అదేదో చెప్పి ఆడవరా. ఆ యొక్క లలితాంగి ఏమవుతుంది నాన్న? ఏమిట్రా ఏడుపులు పెడకప్పలను? నోరు మూసుకుని చదవరా. నోరు మూసుకుంటాను. ఏమిట్రా కోడి పెట్టాల మూములు కూకులను నోరు తెర చదవరా. అబ్బబ్బబ్బా, చస్తున్నానన్నా. నోరు తెరచు చదివితే నోరు మూసుకొని చదవమంటారు, నోరు మూసుకొని చదివితే నోరు తెరచదమంటారు. నాన్న, నీవే కనుక ఈ దేశానికి అధికారి అయితే క్షణానికి ఒక చట్టాన్ని చేసి జనాన్ని అమాంతంగా ఆ గ్రంథం ఇవ్వు, నేను చదువు చేస్తాను. నాన్న 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 చచ్చకు నాన్న, చచ్చకు. ఇలా ఇవ్వరంటుంటే నాన్న 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 నేనే చదువుతాను నాన్న. సరే అఘోరించు. ఈసున సవతిని ద్వేషించు లలితాంగి, రూపయై జనించు కూటరమునా. అనగా చాటి ఆడుదైనటువంటి సమితిని ఈర్షతో తెచ్చిన ఎడల ఆ యొక్క స్త్రీ మరుజన్మమున దాసిగా పుట్టెడు చాకరీ చేయనని దాని అర్థము. నాన్న ఒక చీసా. పార్వతీపతి. అదే ఏమీ లేదు నాన్న. చవతులు అంటే చేసుకున్న వాళ్ళ ఉంచుకున్న వాళ్ళ అని. చేసుకున్నావాడారా? అయితే ఉంచుకున్న వాళ్ళని బాగా తిట్టా. అరే అఘోరించు. నాగుని మాట వినని పడది బదిరవు.
అనగా చెవిటి తగ్గుతుంది. నిజమంటే సత్యం, సత్యం అంటే నిజం, నిజమంటే సత్యం, సత్యం అంటే నిజం, నిజమంటే సత్యం, సత్యం అంటే నిజం. నాన్న 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 ఎందుకు నాన్న నాకెందుకుంటున్నావు? కాకపోతే ఏమిట్రా భక్తులు లేకుండా పురాణం. ఇదిగో ఉన్నారుగా మహాభక్తులు. ఏమిటి వీళ్ళు మహాభక్తులా? శ్రీమద్ రమారమణ గోవిందో హరి. మోసం అన్న మోసం. ఏమిట్రా మోసం? మోసం కాకపోతే ఏమిటి నాన్న? ఎంతసేపు చూసినా ఆడవాళ్ళ గురించి చెప్పడమే కానీ పురుషుడిని చూసిన స్త్రీ మెల్లగన్నుతో పుడుతుంది, భాషగా పుడుతుంది, వెధవై పుడుతుంది, అదవై పుడుతుంది, ఇంకా ఏదేదో అయి పుడుతుందని రాశారు కానీ ఏది ఎక్కడున్నా ఒక్క మగవాడి గురించైనా రాశారా? అసలు అసలు మీ గ్రంథం ఎవరు రాశారని కాదు. ఆ గ్రంథం నేనే రాశాను. నాన్న మీరు రాశారా? అయ్యో అనవసరంగా మిమ్మల్ని గాడిద కొడక. ఈ గ్రంథం ఒకటే చొచ్చుపీలుగా కైలాసనాథ పురాణం అంతా నా స్వహస్త లిఖిత పూర్వముగా రాశాను రా. చారేదో చీరేదు. నా మాట నమ్మరా? అది సరేగా నాన్న, పురుషుడిని చూసిన స్త్రీ అలా పుడుతుంది, ఎలా పుడుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని రాశారు కదా. వాళ్ళు అలా అలా పుడతారని మీకెలా తెలుసు నాన్న? ఓరి సందేహ ప్రాణి, ఎట్లా నీ సందేహం? నేను ప్రతినిత్యము అర్ధరాత్రి వేళ కైలాసానికి వెళ్ళి శ్రీ కాళహస్తీశ్వరుడితో మాట్లాడి పాచికలు ఆడటం లేదట్లా? ఎవరు మీరు? ప్రతినిత్యము అర్ధరాత్రి వేళ కైలాసానికి పోయి శ్రీకాళహస్తీశ్వరునితో పాచికలాడమా? నా మాట నమ్మరా? ఎరుకున్నా ఎవరిదైనా చెబితే నవ్విపోతారు. కాసే నా మాట నమ్మరా? కస్తే నమ్ము. నమ్మరాకుంటే కస్తే నమ్మునుంటే అదనబ్బాయి ఆగు. అసలు ఏం జరిగింది శాశ్వత శెట్టి గారు? వీరండి నేనున్నానండి. నేను పొద్దున్న అడవిలోకి వెళ్ళానండి. వీడున్నాడండి, వీడు అడవిలో సీకాయ కోస్తున్నాడండి. ఊరే అబ్బాయి, ఈ అడవిలో సీకాయ కోయకూడదురా, కోస్తే మహాపాపంరా. పైగా దైవ సమానులైన గురుకులు గారు దొరికితే బాధపడతారా. పైగా ఇది దేవుడి చుట్టరా అన్నానండి. అంతే బాణం ఇంక పెట్టి నన్ను చంపుతున్నాడండి. ఎవరైతే మీకెందుకు మా సీకాయ మాకు ఇప్పించండి. సీకాయ ఇవ్వడానికి వీల్లేదురా. ఎందుకు వెళ్ళలేదురా? సెకతరగా అది దేవుడు సొత్తు. సెకతరగా ఎవరా దేవుడు? ఎవరా దేవుడు? నోరు వాయిలేని వాళ్ళని దేవుళ్ళు చేసి అమాయక పేజీల్ని నమ్మించి కాండుతో రూపములు సొమ్మును బట్టి వాటితో మీ పట్టలు నింపుకుంటున్న వినాయకుడు అందరూ పార్వతీపతి మాటలు తీరగా మాట పెడిసిందా మట్టి జరుగుతాయి. అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఏం చేయాలో తెలవక సోమరి పోతుల్లో తిరిగే వాళ్ళకి మా పేదల బాధలు మీకేం తెలుసురా? ఏంటిగా తెగ వాగుతున్నావు? ఆ చెట్లు మావి. మీ తాత మీద పెంచాడా? అడుగులో పుట్టాయి, అడుగులో పెరిగాయి. అడుగు పెంచడానికి అందరికీ హక్కు ఉన్నది. ఏమిటో మాట్లాడుతున్నావు? నాకు కోపం వస్తున్నదా? ఆగరాబాయ్ ఆగు. శాశ్వతి గారు ఆ గంపల తీసుకురండి. చూడరాబాయ్, ఈ సీకాయ నువ్వు కోసానంటున్నావు, బాగానే ఉంది. నేను కోయిలా, మా ఆడది కోసింది. ఎవరు కోసినా ఒకటే. చూడరాబాయ్, ఈ శాశ్వత శెట్టి గారు కూడా నీలాంటి పేదవాడే. ఈ అడవిలోని పంటనంతా గుప్తంగా పాడి దేవాలయాన్ని కొంత సొమ్ము చెల్లించి తనదని పెంచుకున్నాడు కనుక శాశ్వత శెట్టి గారికి హక్కు. ఒకరి హక్కులో మరొకరు ప్రవేశించడం మంచిదంటావా చెప్పు? ఆ ఎక్కులేందో ఎడలేదో నాకు తెలియదు. నేను వస్తా. నాకు తెలుసు ఈ అడవిలో ఎప్పుడు ప్రవేశించవు కదా. తల్లి సికదరగా ఈ తెల్లడు కక్కిని కూర్చుని ఆశపడ్డు కండ బలంతో కంటి గురితో బతుకుతాడు. వస్తా. గురుకులు గారు లేదంటేనా?
గంప నాది. పట్టుకెళ్ళమండి. ఒరే 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 గుర్తులు గారు ఉన్నారు లేనట్టేనా? అఘోరించారు. శాస్త్రి శెట్టి గారు దిట్టమైన 10 మంది మనుషుల్ని ఈ అడవి చుట్టూ కాపలా పెట్టించండి. దానికి అయ్యే ఖర్చు దేవాలయం భరిస్తుంది. చిత్తం. ఆ కోయ వ్యధమను ముక్కలు ముక్కలుగా నరికించకపోతే నా పేరు కైలాసనాథ శాస్త్రే కాదు, నమ పార్వతీపతి. శంభోశంకర జగన్నాథ సూత్రధారి కరుణాంతరంగుడిదై ఏమీ వేషము? నారదా స్వామి, నాడు నువ్వు కైలాసం వచ్చినప్పుడు స్వామి నేను ముందుగానే చెప్పి ఉంటుంది కదా, అల్పజ్ఞాన నీ మానవులను సరైన మార్గంలో పెట్టుటకు ఏ వేషమైనా వేయమలేదు కదా. ఆధ్యాత్మిక ఆదిపురుష ప్రళయకార భయంకర అవస్థ పోని ఈ దుష్టమాను శిక్షింపక అతి దయాళుడివై సమరక్షణ చూసుకురా స్వామి. ఎవరో భక్తులు ఒత్తించుటకు ఈ చిలవేషం దాచుటకు నాకు ఆశ్రమం కలుగుతుంది స్వామి. నారదా స్వామి, త్రికాలజ్ఞానం కలిగిన నీకును అప్పుడప్పుడు మట్టి తప్పుట కలదా? మహాదేవ, శ్రమేణ లేకుండా భూలోకం అంటూ తిరిగి తిని సకల వేదాంత సైతము ఆశ్రకుల్లోనే నిస్సారులయ్యారు. ఇక వారి పాటలు చెప్పనేలా, మూడుడు సంగతి వేరే చెప్పనేలా స్వామి. నారదా స్వామి, మూడుడు అనగా ఒరులు చెప్పిన వినవాడు, తమక తానే తోచనవాడు, మొండి పట్టుదల గలవాడు, మొండి విశ్వాసము గలవాడు స్వామి. నారదా, అట్టి మొండి ఏ కార్యమో దీక్షపునను అచంచల దృష్టితో చేయవచ్చును కదా? చేయవచ్చును స్వామి. మూఢముగా నమ్మవచ్చును కదా? నమ్మవచ్చును స్వామి. సర్వత్యాగమును చేయవచ్చును కదా? చేయవచ్చును స్వామి, చేయవచ్చును. కానీ పశుపతి, మీ ఉద్దేశం నాకు అంతగా అర్థం కావట్లేదు. అట్టులకు దేవదేవుడు అంటూ ఎక్కడి భస్మదారులను మెల్లగా మెల్లగా పోగుచుంటూ రక్షసి రక్షణ విశ్వరూపమా. నారదా స్వామి, మానవులో అనేక రకములు చూడము. భక్తికి కొందరలు వెల భస్మము దాల్చుచు నన్ను తల్పగా, రక్తికి మేల తాళములు రాగము తీయుచు పిలుచుచుండగా, భక్తికి మూల కందముకు భావన చేయుచు కోరుచూడగా, ముక్తికి మార్గమేదైనా నారద, ముక్తికి మార్గమేదైనా మూలము సిద్ధియే కాదే నారదా. ఈ అరణ్యమున ఎన్నడూ కిరాతను చూసివా? చూస్తుంది స్వామి, చూస్తుంది. అతడు ఎందుకు విశేషం కనబడలేదు. అట్టి మొండిని పరీక్షింపబోచుంది. శివ 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 శంభో శంకర భక్తవ శంకర భక్తవ శివ 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 శంభో. ధర్మం బాబయ్య, ధర్మం. ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది బాబయ్య. అరే పుణ్యం లేదు బాబయ్య, పోరాటాలకి ఆకలితో ప్రాణం కడిగొట్టుపోతున్నది బాబయ్య. లేదు తల్లి, ఏమి చేయను తల్లి. ఆకలితో నకలకలాడే ఈ పొట్టకు ఎంత కూడే మనదు నిల వచ్చాను తల్లి. 3 దినములు నీ తిండి లేక బాధపడుతున్నాను తల్లి. కాస్త ఏమన్నా ఉంటే పెట్టి పుణ్యం కట్టుకో తల్లి. అయ్యో తాత, కూడు కోసం మా గూడికి వచ్చావా? మేమే 3 దినముల నుండి కూడు లేక. ఏమిటి తల్లి, మీరును 3 దినముల నుండి తిండి లేక బాధపడుతున్నారు? ఎంతకు ఈయన? మా మామ. మీ మామ తల్లి
ఏమయ్యా, వయసులో ఉన్నావు, కావాల్సినంత కండబలం ఉంది, చేసుకున్న ఇళ్ళకి ఇంత తిండి పెట్టలేకపోతున్నావా? నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమింపడం ఆయన. ఆ భగవంతుడే నమ్మకునుంటే మాకు కట్టాలుండేవి కాదు, మా గూడాన్ని వదిలి రావాల్సి ఉండేది కాదు. ఏమి నాయన, నిన్ను పుట్టించిన భగవంతుడు కూడా నమ్మలేకున్నావా? తల్లి శిఖరాలుగా భగవంతుడు 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 ఎవరు చెప్పిన వాడికూడదు. ఎవరు ఆ భగవంతుడు? ఎక్కడ ఉన్నాడు ఆ భగవంతుడు? ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు నాయన. ఉంటే నాకు కనపడ్డా? కనులతో చూస్తే కనపడతాడు నాయన. అంటే నేను కళ్ళతో చూడక ముక్కుతో చూస్తున్నానట్రా? ఆయన నాయన అవసరం కూడా కలుగుతున్నాడు. తొందర పనికి రాదు నాయన. ఎందుకు బాబా అంత ఆటలు చేసేసుకున్నావు? అయినా అంత రోసం పౌరుషం ఉన్నాడు అయితే మనం కూడలేక బాధపడే వాళ్ళమే కాదు. నిన్ననే ప్రయోజనంలే, తన కర్మ. అను అను ఎలా అను? నీ ఇంత వచ్చినట్టు అను. అవును, చేసుకున్న ఇళ్ళకి ఇంత తిండి పెట్టిన నేను ఒక మనిషిన. ఇదిగో నెల ఏటకి వెళ్తున్నా, ఏట దొరికిందా సరే, లేదా తల్లి శిఖరాలుగా అయ్యో, మా బాబుని ఇంతనేసి మాట్లాడాడు. రోజు పౌరుషం ఉన్న మనిషి ఇప్పుడు ఎట్టిపోతాడో ఏమో. ప్రభు దీనబంధు కరుణింపలేవా, కాపాడరా. జగమేలే ప్రభుత్వ దేవా దేవా, కరుణించి కాపాడరా. జగమేలే ప్రభుత్వ దేవా దేవా. ఏ సతిపతులను విడదీసినావు, నా పతి సేవకు దూరమైతే. ఏ సతిపతులను విడదీసినావు, నా పతి సేవకు దూరమైతే. ఆశలు బాపి బ్రతుకే రాసి, ఆశలు బాపి బ్రతుకే రాసి, ఆదరి పాలైతి ఆదరించరావా, ఆదరి పాలైతి ఆదరించరావా. జగమేలే ప్రభుత్వ దేవా దేవా, కరుణించి కాపాడరావా. జగమేలే ప్రభుత్వ దేవా దేవా. కులసతి కన్నీరు మున్నీరు కాగా, సకల జగాలే కంపింపబోవా. కులసతి కన్నీరు మున్నీరు కాగా, సకల జగాలే కంపింపబోవా. నా కన్నీరే కనబడలేదా, నా కన్నీరే కనబడలేదా. దర్శనమీయవదారి చూపరావా, దర్శనమీయవదారి చూపరావా. జగమేలే ప్రభుత్వ దేవా దేవా, కరుణించి కాపాడరావా. జగమేలే ప్రభుత్వ దేవా దేవా. అయ్యో అయ్యో, గాలివాడు గాలివాడు, ఈ గాలివాడు ఈ గాలివాడు నా నీళ్ళు ఏం చేస్తున్నావు? నీళ్ళు నీళ్ళు, అయ్యో నా నీళ్ళు అనవసరంగా కొట్టాను, అనవసరంగా తిట్టాను. నీళ్ళు
నెత్తిని కట్టి కట్టుకుపోతుంది. అయ్యో ఉరుపులు మెరుపులు రాసుకోవడానికి ఇంత తవైనది. తల్లి సిగ్గపడగా బలిసినోడు సొమ్ములు ఏం చెయ్యాలో తెలవక ఇట్లా తగలేస్తున్నాడు. ఇదేదో రాయిలా ఉంది, చాలా బాగుండదు. ఈ రాయి సాగు నుండి వచ్చే పోయే జీవాలు ఏటాట. అరే నేను వెళ్ళేటప్పుడు తలుపులు బిగించి తాళం వేసి వెళ్ళానే. వేసిన తలుపులు వేసినట్లు ఉండగా తెరచి ఉన్నవే. ఒకవేళ దొంగ ఎవరైనా దూరలేదు కదా. అప్పో, ఎందుకైనా మంచిది మా నాన్నని పిలుచుకొస్తాను. అయినా ఆయన ఈ వేళప్పుడు ఇంటి దగ్గర ఎందుకుంటాడు? అక్కడ ఆ అమ్మగారింట్లో నరకలు తీస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయండిరా దేవుడా? ముందు చూస్తే పోయి వెనక చూస్తే నువ్వు. ఏం చేయను? శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ. ఎవరబ్బా ఇక్కడ పడుకొని ఉన్నాడు? కళ్ళు, ముక్కు, చేతులు, ఆహా, సాక్షాత్తు పరమేశ్వరుడే. లోకాల్లో పాపాలు ఎక్కువైనప్పుడు అప్పుడప్పుడు భగవంతుడు ఈనాటి రూపాల్లో వస్తాడని మా బామ్మ చెప్పేది. ఏదైతేనే స్వామివారిని పూజించి ప్రార్థించి నాకు కావాల్సింది అడిగేస్తా. శంభో శంకర. ఏమిటబ్బా సాష్టాంగ దండ ప్రణామాలు చేసిన స్వామి పలుకురే. శంభో శంకర శివ శివ శంకర శంభో శంకర శివ శివ శంకర. శంభో శంకర శివ శివ శంకర శంభో ఎవరు నువ్వు? బంగారం లాంటి నా నిద్ర బండల పాలు చేశావు. ఎవర్రా అంటున్నారా స్వామి? నేనే స్వామి, మీ భక్త శిఖామణి అయిన ఈ కాశీనాథ శాస్త్రినే మరిచారా స్వామి? అరే ఎవరా నువ్వు కుర్రా? స్వామి నేనే స్వామి. అనంత కోటి భక్తులలో ఈ చిన్న కాశీనాథ శాస్త్రినే మరిచారా స్వామి? నాకు తెలుసులే. నాటకం ఆడుతున్నారా లేక నన్ను పరీక్షిస్తున్నారా శంకరా? అరే నాటకం లేదు, పరీక్ష లేదు, శంకరం లేదు. నేను కోయ తినడు. కోయ తినడుగా అంటే మా స్వామి కాదన్నమాట. చెప్పులు కాలుతో లోపల ప్రవేశించాలి. బయటకు రావరా పడవ. చెప్పుల కాలుతో వస్తే ఏందిరా? మా స్వామి వారికి కోపం వస్తుంది. ఏందిరా? ఈ రాయి కూడా కోపం అవుతుందా? వాడు అడే మనిషి రాయి అనకూడదయ్యా. ఉన్న 2 కళ్ళు పోతాయి. మా స్వామి వారి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు. ఏందదే? చీ కాస్తుడా? మరి అది కాదు, అలా కాదురా. శ్రీకాళహస్తీశ్వరుడు. ఏంది? చీ అలా కాదురా. మా స్వామి వారి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు. అంటే శ్రీను అస్థిను కాలమును. శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3ను మా స్వామిని సేవించి ప్రార్థించి పూజించి మోక్షాన్ని పొందాయి కనుకనే మా స్వామి వారికి శ్రీకాళహస్తీశ్వరుడు అనునామము వచ్చను. ఏందిరా? చీయులు కాలములు అత్తియులు కలిసి పూజించినయా? వాడు మోక్షాన్ని ఇచ్చాడా? నువ్వు చూసావా? ఎందుకురా బాబా పెట్టుకుంటే పడతావు? ఇదిగో మా స్వామి వారిని ఏది కొరకుండా చేస్తాడు తెలుసా?
ఏందిరా ఆ. ఈ రాయి ఏది కోరితే అది ఇస్తాడా? ఓ తప్పకుండా ఇస్తాడు, కావాలంటే కోరుకో. నిజంగా ఇస్తాడా? నిజంగా ఇస్తాడు. నాకు చేత కావాలా? ఓ తప్పకుండా ఇస్తాడు. యాద ఓరి అడిగి మనిషి భగవంతుడిని కోరుకున్నది ఫలమో పుష్పమో పత్రమో కోరుకోవాలి కానీ యాట కోరుకుంటే ఎలా ఇస్తాడు? కోరుకుంటే ఇస్తాడనా? అది కాదు కానీ నీకు చెప్పినట్టు చెప్పు. ఇదిగో ఎలా రా? ఏనారా? నేను కాదురా నువ్వు. నేను కాదురా నువ్వు. సరే ముందు కళ్ళు మూసుకో. నాయి కాదురా నిజి. నాయి కాదురా నీ. సరే ఇగో ఎలా మూసుకో. ఎలా మూసుకో. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు. అప్పుడు చెప్పినట్టు చెప్పు. ఓం నమ శివాయ. ఏంటదే? ఓం నమ శివాయ. వామ్ వామ్ వామ్. అది నాలుగేనా? ఒకసారి నీ నాలుగు బయట చూపించానా? వామ్మో అంత మందంగా ఉందండి. నువ్వేం తింటావు? మాసం. అలా కాదు కానీ నీ కరెక్ట్గా చెప్పు, కరెక్ట్గా చెప్పు. ఓం నమ శివాయ. వామమమమమమ శివాయ. వామమమమమ. అలా కాదు. ఓం నమ శివాయ. వామమమమమ చే 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 బా 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 బా. ఓం నమ శివాయ. కళ్ళు మూసుకోమని. కాస్తాను. అలా అయితే ఎలా ఇస్తాడు? నేను చేసినట్టు చెయ్యి. అలా 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 అడవిలో తిరిగిరా. ఏదిరా ఆట? ఓరు అడవి మనిషి అడవిలో తిరిగినామంటే నా చుట్టూ తిరుగుతావేమిరా? అడవిలో అంటే అలా 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 అడవిలో తిరిగిరా. సరే వెళ్తాడా? ఆ. ఏట దొరికిందా సరే, ఆ. లేదా దోచి ఏంద్రా? పక్క చించే. సరే వెళ్తాడా? ఆ. ఏట దొరికిందా సరే, ఆ. లేదా నీ సంగతి నీ సంగతి తేల్చేస్తా. ఆ. వస్తా. పొద్దున్నే ఎవరి మొహం చూశాను నాయన? ఇంకెవరి మొహం? మా నాన్న మొహమే. నాన్న ఓ పుడతా. పుడతా. ఓ పుడతా. ప్రాణం పెంచే పారి మీద ఉంటాడు. ఏదో మంత్రం చెబితే ఎంత దొరుకుతుందని చెప్పాడు. ఏందబ్బది? ఓ మమ్మ శివాయ. వామ శివాయ. ఓం నమ 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 శివాయ. నవనీత హృదయ తమ ప్రకాశ తరుణేందు భూష నమో శంకర దేవదేవ మహేష పాప వినాశ కైలాసవాస ఈశా మహేష పాప వినాశ కైలాసవాస ఈశా కైలాసవాస ఈశా
మంత్రయుక్త పూజ చేయ మనసు కలుగదా మంత్రయుక్త పూజ చేయ మనసు కలుగదా మంత్రము తంత్రము ఎరుగనైతినే మంత్రము తంత్రము ఎరుగనైతినే వాదమేదో వేదమేదో ఎరుగనైతినే వాదమేదో వేదమేదో ఎరుగనైతినే వాదమేల పేద బాధ తీర్చరావయ్య వాదమేల పేద బాధ తీర్చరావయ్య మహేశ పాప వినాశ కైలాస వాసీత నీలకందరా ఏకచింతము నందినవాడు లోకము తీర్చగలయ్యా ఆకటముగ చిరుపేట చూపిన ఆకలి తీర్చగలవయ్యా తీర్చుగలన్నిటి కనవయ్యా పేట చూపుమాడుయ్యా తీర్చుగలన్నిటి కనవయ్యా పేట చూపుమాడుయ్యా పేట చూపుమాడుయ్యా అదిగో వేట ఎన్నాడు నీవు లేవని అనరాని మాటలతో నీ మనసు నొప్పించానయ్యా ఇదిగోనయ్యా నా జాగ్రత్తలు తిను తిను స్వామి తిను తిను నా మనసు సంతోషపడు స్వామి ఏమిటి స్వామి పచ్చి మాంసం రుచిగా ఉండదని సంకోచించుతున్నావా ఉండు స్వామి ఉండు కాల్చి చిడియాలు చేసి తీసుకొస్తాను స్వామి స్వామి తిను స్వామి తిను స్వామి తిని నా మనసు సంతోషపరచు స్వామి చేకొన్నుమయ్య చేకొన్నుమయ్య మాంసమిది చెల్ముగా తెచ్చిది వాస చొప్పున ఆ కొన్ని ఉండివేమో కడుపారభిరాన భుజింపుమయ్యా ఈ లోకులు చూడరయ్యా చుదిలోని చూడాతుని బాధలున్నాడా శ్రీకర కాళహస్తి శశిశేఖర దివ్య కృపాకర హరా స్వామి స్వామి నా నీళ్ళు 3 దినాలు తిండి లేక బాధపడుతున్నా స్వామి నా నెలకి ఈ సగభాగం నా నెలకి ఇచ్చేస్తాం స్వామి ఈ సగభాగం స్వామి నాకే ఇంత చలిగా ఉంది కదా మీకు మాత్రం చలిగా ఉండదా ఉండు స్వామి ఉండు ఉండు స్వామి అన్నయ్య నాకు పూజ చేద్దాం రా కాసయ్య రేపు మన ఇద్దరు అన్నదమ్ములు కాసయ్య నన్ను క్షమిస్తుందయ్యా అడగనండి దొంగ దొంగ పెట్టినమ్మా ఆసే నువ్వు ఊరుకో నీకేం తెలియదు ఈ నాస్తికుడు ఈ పోయేవాడు శ్రీ యాదవరాయుడు వారు శ్రీకాళహస్తీశ్వరుడు సమర్పించిన చంద్రహారాన్ని కదిలించాడు
కాబట్టి న్యాయ విచారణ జరిపించి న్యాయం జరిపించవలసిందిగా పంచాయతీ పెద్దలు ప్రార్థించున్నాను. ఏమాయ్ నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? నేను చెప్పుకుంటా ఏముందయ్యా, నేను ఆహారాన్ని తినలేదు బాబయ్య. రేయ్! ఇప్పుడు నీవెక్కడున్నావో తెలుసా? సకల చరాచర సృష్టికర్త అయిన శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో. అడుగో శ్రీకాళహస్తీశ్వరుడు. పైగా ఇది పంచాయతీ, మీరంతా పంచాయతీ పెద్దలే. ఇక్కడ అబద్ధం చెప్పరాదు. నీవి హారం తీసావా లేదా? తెలియదు బాబయ్య, గుడిలోకి మాత్రమే వెళ్ళానయ్యా. చెప్పులు కాడతో ప్రవేశించావు. ప్రవేశించానయ్యా. ధర్మకర్తలు వింటున్నారు కదా? వింటున్నాం. వీడిని చేర్చండి, చంపండి. ఆయన కాశీ ఏమండే గురుకులు గారు, ఏమో అనుకున్నాం. మీకున్నటువంటి మంచి గుణాల్లో మీ అబ్బాయికి ఒకటి అబ్బిందంట. చూడరా చండాలుడా, చూడరా చండాలుడా, ఎలా హస్తక్షించుకుంటున్నారు. నాన్న ఒక చీస. చేశానండి ఆయన. ఈ పాపాత్ముని మనం శిక్షించడం కూడా పాపమేనన్నా. మరి ఏం చేద్దాం నాయన? తప్పే ఏం లేదు నాన్న. నీవు ప్రతినిత్యము అర్ధరాత్రి వేళ కైలాసానికి పోయి కాళహస్తీశ్వరుడితో పాచిలాడుతుంటావు కదా. అవునరా. కాబట్టి ఈ చంద్రహారాన్ని ఈ కోయివాడ దొంగిలించినట్లు శ్రీకాళహస్తీశ్వరుడు నోటితో చెప్పిస్తే పోలా, వీళ్ళే శిక్షిస్తారు. మనకెందుకు చెప్పు నాన్న? ఉండండి గురుకులు గారు, చెప్పిస్తా పోలా. సరే, మీ కోరిక ప్రకారమే ఆ దేవుని నోటితో చెప్పిస్తాను. మీరందరూ శుచిగా స్నానాలు చేసి దేవాలయానికి రండి. నాన్న నువ్వు కూడా స్నానం చేసిరా, ఎందుకైనా మంచిది. నమ్మ పార్వతీపతి. మీరందరూ శుచిగా స్నానాలు చేసి వచ్చారా? వచ్చాం అయితే కాచుకోండి. వచ్చాం. అమితార్థ ఫల ప్రదాత స్వామి నాశన ఈశ్వర. చండికా త్రిపురాంతక భవదక్ష యజ్ఞ వినాశక. కుండలీకృత కుండలీశ్వర కుండలాకృత నాశక. అంబరంబర హంస యజ్ఞ వినాశక. శివ భక్త వత్సల పార్వతీపతి రక్షమా, పార్వతీపతి రక్షమా, పార్వతీపతి రక్షమా. శంభో శంకర, శంభో మహాదేవ. త్రిపురైన శంకర మహాదేవ్, మీ కంఠసీమను అలంకరించిన ఆ చంద్రహారాన్ని దొంగిలించిన ఆ పాపి ఎవడు? ఆ ద్రోహి ఎవడు? చెప్పు స్వామి, చెప్పు. ఈ మాటలు చెవిన సోకిన ఆ పాపాత్ములు పుణ్యాత్ములు అవుతారని సంకోచిస్తున్నావా ప్రభు? ఏమైనా సరే చెప్పవలసినదే, లేకుంటే నా మీద అబద్ధం చూపుతారు ప్రభు, అపహాస్యాలు ఆడుతారు ప్రభు. కావున ఆ ద్రోహిని, ఆ పాపాత్ముని తెలియచెప్పి నాకు విజయం చేకూర్చుదేవా. చెప్పవా? చెప్పపోతే నా తల వ్రత చేసుకుంటాను. వచ్చేస్తున్నా. శివ 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 శంకర శంకర. ఆగు భక్త, ఆగు. అపరాధి తిన్నడు. ఏ తిన్నాడు? నువ్వు బంధించిన కోయ తిన్నడు. శంభో శంకర, శంభో మహాదేవ. శ్రీకాళహస్తీశ్వరుడు మేము కాపాడుగాక. శ్రీకాళహస్తీశ్వరునికి శ్రీకాళహస్తీశ్వరునికి శ్రీకాళహస్తీశ్వరునికి. చెప్పు. అమ్మ పలుకు, జగదాంబ పలుకు, ఈశ్వరి పలుకు, మహేశ్వరి పలుకు. నిజముగా నిన్ను దాచి
ఎవరో చెప్పు. రే కాసే ఇలా రారా. వద్దు, చెప్పు. నిజముగా నీకు ఆహారం ఇచ్చింది ఎవరో చెప్పు. నిజం చెప్పితే సరి, లేకుంటే ఉరి, నీ ప్రాణాలే హరి. ఏమంటావు మరి? పార్వతీపతే. ఇదిగో ఈ గురుకులు గారే నాకు ఆహారాన్ని ఇచ్చింది. ఆహారం నేను ఇచ్చానా? అబద్ధాలాడితే దేవుడు శిక్షిస్తాడు. అమ్మో, మీరు కదూ నాకు ఆహారాన్ని ఇచ్చి దాచమని చెప్పింది. పోయి తిన్నాడు అపరాధం చెప్పమని మీరు కదూ మళ్ళీ బుకాయిస్తున్నారే. అబద్ధం. ఇప్పుడు దాచుకోండి. నా మహేశ్వరుని గురించి చెప్పిస్తాను. అమ్మ కొడుకులు ఈ శివలింగంగా మనం రంగితం దాచిపెట్టాలంటే కైలాసానికి పోతున్నావా మాత? కారాగృహాన్ని పాలించేది ఎవడే నీ తాత? రచ్చబండ దగ్గర ఉన్నదే నీకు మోత. స్వామి, కూర్చున్న స్థలము శుభ్రం చేశానయ్యా. లోకాలను పాలించే తండ్రి, అలసి సొలసి వచ్చితివా పరమశివ. నోటి పుక్కిడి వేడి నీడతో స్నానం ఆడించింది. శ్రమ తీరిన స్వామి నీకు ఈ పూలవాసన ఎంత సగనైనను చల్లార్చి హాయినిస్తుంది. నిబ్బరంగా కూర్చోండి స్వామి. ఆకలిగా ఉన్నారేమి? ఆరగించండి స్వామి, ఆరగించండి. మొగమాట పడదు. నాకు ఏ ఆశ లేదు. మీరు తింటే నేను తిన్నట్లే. ఏమి స్వామి, నీకు ఆకలిగా లేదా? లేక కమ్మని ఆవునేది సుగంధ మసాలాలతో వారం నుంచి పలహారం ముందు నా ఈ పేద భోజనం నచ్చలేదా స్వామి? మొదలా చివర లేని సృష్టి అంతయు నీ కుక్షిలో కలదు కదా స్వామి. తిను స్వామి, తిను. ఇంతైనా తిను స్వామి. స్వామి, చంచలమైన చిత్తమిదే నీ జ్ఞానాంజన రేఖచే నియమంబుల్గొను నిశ్చలత్వముల్ ద్రావె ఇందారు నీ భక్తి చే విరోధ వర్గములు చీకాకైన సింజ భవతంబౌ రవితాద్రిచేత తయరాదా శ్రీకాళహస్తీశ్వర స్వామి. చండవృతాసు కీడికలు జయని గ్రక్కుచు దండదారి మార్తాండునిపై మహోగ్రగతి క్రక్కుల వైచను కాలపాసమే కుండములై పఠాలు మని తూలిపడల్ తుండుములై పఠాలు మని తూలిపడల్ నిన్ను నమ్మిన వారికి దండములే నిలక్క జలవాస మహేశ శంకర
పాహి పాహి శంకర. అయ్యో అయ్యో నా స్వామి కన్నోడు నీరు కారుతున్నది. నా స్వామి కన్నోడు నీరు కారుతున్నది. అయ్యో ఎవరు స్వామి? ఎవరు చెప్పు స్వామి? గంటలు కొట్టెలతో తగలేదు కదా. పొరపాటున నేను పూజ చేయనప్పుడు నా కాలు కానీ తగలేదు కదా. క్షమించు స్వామి, క్షమించు స్వామి, క్షమించు. ఉండు స్వామి, ఉండు, ఆవిరి పట్టు. ఉండు స్వామి. అయ్యో అయ్యో స్వామి స్వామి, ఇంకను తగ్గలేదు, ఇంకను తగ్గలేదు. నేనేమి చేయను, నేను ఇప్పుడేమి చేయను. తంగేగడాకు మించిన కంటి వైద్యం లేదు. ఉండు స్వామి, ఉండు, ఇప్పుడు తెచ్చును స్వామి. అయ్యో అయ్యో స్వామి స్వామి, ఇంకను తగ్గలేదు, నేనేమి చేయను స్వామి. ఇప్పుడు నేనేమి చేయను. తెలిసిన స్వామి, తెలిసినది. వెర్రికి వేప, విషచోరమునకు విషము, దెబ్బకు దెబ్బ, కంటికి కన్నే ముందు. ఉండు స్వామి, ఉండు స్వామి. అర్ధనారీశ్వర, సొగసైన నీ కంటి ముందు నా కంటి అందం చాలదని సిగ్గునందుతున్నావా స్వామి? దీనాన్ని రక్షించు దేవదేవా, నాదటి నీవయ్య దేవదేవా. దీనాన్ని రక్షించు దేవదేవా, నాదటి నీవయ్య దేవదేవా. పాహి శంకర, అయ్యో అయ్యో నా స్వామి రెండవ కన్ను కూడా రక్తం కారుతున్నది. నేను ఇప్పుడేమి చేయను. స్వామి నీ వరణ కనుగొన్న ముందు నా వద్ద ఉండనే ఉంది కదా. ఉండు స్వామి, ఉండు, నా రెండవ కంటిని కూడా నీకు అర్పించదాను. స్వామి మూడవ కంటిని ఎక్కడి తెస్తుంది అనే సందేహం, మనోదృష్టి మూలముకు నా ప్రాణములని కల్పించదా. ఉండు స్వామి. నా రెండవ కంటిని తీసిన నీ కన్ను కనిపించదు కదా. మరి నీవైనా చెప్పవేమయ్యా. అందుకే నా కాలి పట్టని వేలు నీ కంటి వద్ద గుర్తుగా ఉంచుకుందాం. ఉండు స్వామి. అది నాకు తెలియదు. నా స్వామియో నేను. నా స్వామిని సంతోషపరచిన ఎడల ఈ దేహము లేదు, ఈ తిన్నడు లేదు. తోగని నా తలము. అయ్యో బావా, ఆ దేవుడు నీ కన్నులు కోరిన, నీ కన్నులతో అవసరం నాకు కలదు బావా. నీ కన్నులు నేను ఇయ్యను. ఎంత స్వార్థపరులలో నేను. ఎవరు బ్రతుకువారు, ఎవరు చచ్చువారు. అయినా సరే నా దేవుడే నా దిక్కు, తొలగు. ఎవరా దేవుడు? ఎక్కడున్నాడా దేవుడు? ఆకలితో బలబలమాడుతూ పరుల సొమ్ము అంటరాదని నీతిగా బ్రతుకుతున్నా ఏమి పట్టనట్టు చూస్తూ కూర్చున్న ఈ రాత్రి నిన్నవా దేవుడు? నువ్వు చేయని నేరాన్ని నీపై మోపి ఎంతో కఠినంగా శిక్షిస్తూ ఉన్నా ఉలకక పలకక కూర్చున్న ఈ కటిక పాషాణమా దేవుడు? ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నా ఏమి పట్టనట్టు కూర్చున్న ఈ ముష్కరి ఆ దేవుడు? నాకు ఏ దేవుడితోనూ పనులేదు. నాకున్న దేవుడి నీవే బాబా. నీ కన్నులు నేను ఇయ్యను. నా స్వామి తొలగు.
ఎవరు ఎవరు నా స్వామి 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 చీకటి తెచ్చుకోండివా నాయన స్వామి లేదు స్వామి ఆత్మజ్యోతి ఆత్మజ్యోతి దివ్యంగా ప్రకాశిస్తుంటే ఇంకా చీకటి ఎక్కడి స్వామి స్వామి అన్నీ నువ్వే కదా స్వామి నిన్న కనులు తెరువు నాయన స్వామి స్వామి నిన్న పూర్వజన్మన నీ వజ్రుడు రాజకాంక్షచే గురువులను మిత్రులను బంధువులను స్వాత బుద్ధితో కషాయం వల్ల సమరించింది గాన ఈ జన్మమున అనేక బాధలు అనుభవించి చివరకు ముక్తిని పాఠం గణించిన కనుక నీ కనుల సైతం నాకు సమర్పించిన కనుక ఇక నుండి భక్తాగ్రేసులుగా భక్త కన్నప్పన నామంగా వెలుగొందు అమ్మా నీలా నీవు ఎన్నడుగు చేదోడు వదుగుండి ముక్తికి మార్గమును నడిపితే కనుక ఎన్నరి దేవాలయం దాపున ఏలికొండగా వెలవేదు మీరిరువురి కీర్తి ఆ చంద్ర తారాత్కములుగా వెలుగొందు నీకు ఏ వరములు కావాలని కోరుకున్నాము నాయన మోక్ష ప్రదాత ఇంకా ఈ దేహం మీద తీపి అనే చీకటి తొలగిపోయింది స్వామి ఇక అన్ని నీవే కదా స్వామి జగములు అంతరాత్మయులు సాక్షియు నీవనుచు నిగమములాడగవినియో నేడి తరంబుగా వదనెట్లు వేడగలమయ్యా భవన్మయమైన పూర్వచిత్త గణములో మనుగల బాధమాంతవే ఈ నాటకం ముఖ్యంగా భక్తిరసమైన చిత్రం నాటకం ఇది దీన్ని ప్రదర్శించాలని చెప్పి ఎప్పుడో దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం అడుగు పడింది ఈ నాటకాన్ని మా గురుగారు చింతల వెంకటేశ్వరరావు గారు ఆ ఆధ్వర్యంలో మరి నేను తినడు వేషం నేర్చుకోవటం ఆ తర్వాత నందికి ఇవ్వాలని తపన దాదాపు 11 సంవత్సరాల నుంచి నందికి ఇవ్వాలి అనుకుంటున్నాము నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది ప్రభుత్వం వారు నాకు ఈ అవకాశం మా ట్రూప్ మొత్తానికి అవకాశం ఇచ్చారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్